గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అంజలి నర్సింహగూడ టీచర్ కావాలని వచ్చిన మా పేరెంట్స్ నెలలు ఒకటే సార్ మాకు చదువు చెప్తలే. మండలం నాంపల్లి, గ్రామం నరసింహగూడెం. మా పిల్లలకి టీచర్ లేరండి. 2 నెలల నుంచి చూసినాం. ఎంఈఓ వరకు ఇచ్చినాం, అందరికి ఇచ్చినాం. ఎవరు కూడా వస్తలేరు. ఒకసారి ఉండు, ఒకసారి వాళ్ళు అయితే లేవు. ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ కాడ ఉంది. 15 మంది సెంటుండ్రు. ఎవరు కూడా చెప్తలేరు. ఏ మేడం కూడా వస్తలేదు. ఉండో హెచ్ఎం మేడం ఏం చేసింది, ఆమెకు నచ్చక పులిపల్లకు లావంతలామే డిపార్ట్మెంట్లో వెళ్ళిపోయింది. పిల్లలకు చదువు గురించి 2 నెలల నుంచి ఒకటేసారి ఉంటుండు. ఆయన లీవ్ పెడితే పిల్లలు స్టడీ లేదండి, ఊగానే ఉంటున్నారు అంతేగా. అందుకని ఈరోజు కలెక్టర్ గారికి రావడం జరిగింది. అధికారులు ఏమంటారు, పంపిస్తారా అంటారు. పంపిస్తలేరు. 2 నెలల నుంచి చూస్తున్నాం అండి. ఇలా అక్కడ ఎంఈఓ వరకు ఇచ్చినాం, నాంపల్లి మండలంలో గ్రౌండ్ నుంచి ఇచ్చినాం. ఇలా కలెక్టర్ గారికి ఇచ్చినాం. మేడం గారు పంపిస్తా అని చెప్పేశారు. ఇంతమంది కూడా ఇచ్చినాం. ఇప్పుడు 2వ సారి అండి ఇది. ప్రయోజనం ఏడలేదండి. ప్రయోజనం 2 నెలల నుంచి చూస్తున్నాం. పిల్లలు లాస్ట్కి ఇడికి పిల్లల్ని తీసుకురావడం జరిగింది. 2 days పంపారు. మేడం వాళ్ళకి వెళ్ళిపోయింది అంతే. వాళ్ళ విలేజ్ నుంచి వాళ్ళు రాణిస్తలేరు. మా విలేజ్ నుంచి ఎట్ట పోతారని మేడాన్ని వేరే స్కూల్ ఎట్టే చెప్తాం, మా ఊరు నుంచి తీసుకోయి అని చెప్పేస్తారండి. ఒకటేసారి ఉంటుండే, ఒకటే చెప్పలేకపోతుండే. ఆయన 15 మంది ఉండరండి. 15 మంది ఉండరు. సెంట్ ఫస్ట్ నుంచి 5th క్లాస్ వరకు ఉండరు. ఒకసారి ఫస్ట్ నుంచి 5th వరకు చెప్పాలంటే ఏం చెప్తారు, ఏ సబ్జెక్ట్ చెప్తారు, ఎట్లా చెప్తారు. సార్లు వస్తలేని ఆయన కూడా ప్రైవేట్ స్కూల్ కూడా పంపిస్తానికి సిద్ధమయ్యారు. ఇట్లా ఉంటే ఎట్లా స్కూల్కి. ఒకసారి ఏమని చెప్తాడు, ఫస్ట్ నుంచి 5th క్లాస్ చెప్పాలి. ఏమని చెప్తాడు ఆయన. 2 నెలల నుంచి చూస్తున్నాం అండి. ఇంకా పంపిస్తాం అంటే కూడా పంపిస్తలేరు. ఇక నా పేరు కాటం ఆంజనేయులు, మాది నరసింహగూడెం మండలం నాంపల్లి. మా నరసింహగూడెం గ్రామంలో ఉన్న 2 టీచర్లు ఎప్పుడైనా ఉండేది. 15 మంది పిల్లలకు చదువు చెప్తానికి 2 టీచర్లు ఉండేది. ఇప్పుడు వేరే అక్రమ డిప్యుటేషన్ మీద వేరే పులిపల్పల మండలానికి అక్రమంగా ఒక హెచ్ఎంను పంపించారు. మామూలు టీచర్ని పంపించి ఎవరు పంపలేదు, హెచ్ఎంను పంపించారు. ఎందుకు ఆమెకు దూరం అవుతున్నానో, లేదంటే ఊరు నచ్చలేదనో, ప్రజలు నచ్చలేదనో, పిల్లలు నచ్చితే చాలా ఆమెకు చదువు చెప్పడానికి, వేరే వాళ్ళు నచ్చలేదు, వాళ్ళు నచ్చలేదని పులిపల్పల గ్రామానికి పంపించారు. ఎవరు ఎంఈఓ గారు ఒక కారణం మీద, డిఓ గారు ఒక కారణం మీద, వాళ్ళు వేరు కారణం మీద పంపించారు స్కూల్కి. 2 నెలల నుంచి మేము ప్రయత్నిస్తున్నాం కానీ అసలు సమస్య తీరట్లేదు. మాకు పిల్లలకు చదువు ఆగమవుతుంది. ఎంఈఓ గారి మీద కంప్లైంట్ ఇచ్చినాం, ఒకసారి ఆయనకు కంప్లైంట్ ఇచ్చినాం. డిఓ గారు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేడు. ఇంతకుముందు కలెక్టర్ గారికి కనుక వినతి పత్రం అందించినాం ఆల్రెడీ, అయినా కానీ సమస్య తీరట్లేదు. అందుకని ఈరోజు పిల్లల్ని అందరూ తీసుకొని మన కలెక్టర్ ఆఫీస్ కాడికి వస్తే మేడం గారు సమస్య తీరుస్తామని చెప్పింది. మాకు వెంటనే సమస్య తీరిస్తే మాకు మంచిదే, అంతకంటే ఏం కోరుకునేది ఏం లేదు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.